ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దీంతో సమావేశాలు నిరవధికంగా వాయిదా పడాయి. మొత్తం 15 రోజుల పాటు 72 గంటల 14 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 80 ప్రశ్నలకు సభా సమక్షంలో ఉంచారు. ఈసారి సమావేశాల్లో 18 బిల్లులు ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదించారు. 166 పాఠశాలల నుంచి 6,693 మంది విద్యార్థులు ఈ సమావేశాలు అసెంబ్లీని సందర్శించారు. 16వ శాసనసభ 5వ సమావేశాలుగా కొనసాగాయి. ఇక సభ వాయిదా అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదాకు తగ్గట్లుగా సీట్లు జగన్ పార్టీకి ప్రజలు ఇవ్వలేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తమపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే ఎన్నికల్లో ప్రజలు 94% మందిని గెలిపించారని చంద్రబాబు అన్నారు. శాసనసభలో 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ గురించి చర్చలు జరిగాయని తెలిపారు. 13 ఏళ్ల పిల్లలను సోషల్ మీడియాను బ్యాన్ చేసే అంశంపై చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 9,72,000 కోట్ల రూపాయల అప్పుల భారం. వ్యవస్థలు ఒకటి కాదు దేశం, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి. విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు. 27,000 మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కడాన దిశ వీళ్ళు ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. మేము అధికారంలోకి వస్తానే కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయిందంటే నేను డిప్యూటీ సీఎం గారు మేము వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి ఎక్స్టెన్షన్ తెచ్చాం. మొన్నే క్యాబినెట్లో ఒప్పుకున్నారు. మళ్ళీ 27,000 కోట్లకు ఒప్పుకున్నారు దిశ. ఈ 27,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలని మేము వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికన్నా పోతే నిన్న వరుసగా ఇదే పని. రప్ప నడుమ జగన్ ప్రొద్దుటూరు పర్యటన పోయింది. పెళ్లికి తప్పలేదు. అచ్చినాడు గారు చావుకైనా పెళ్లికైనా ఒకటే మంత్రం. వెళ్ళాడు. వెళితే ఏంటి అధ్యక్ష ఇది? ఈయనకి సెక్యూరిటీ ఇవ్వలేదంటారు. సెక్యూరిటీ పోయిన ఏఎస్ఐ పరిస్థితి. ఆ రప్ప చిక్కొని ఈయన స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు. ఇమాజిన్. అంటే ఇక్కడ అధ్యక్ష నాకు కనిపించేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు గంజాయి పైన మాట్లాడరు, డ్రగ్స్ పైన మాట్లాడరు, బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడరు. ఇలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. కడాన నేను నా రాజకీయ జీవితాలు ఎప్పుడు చూడలేదు దేశ. ఎక్కడో యుద్ధాలు జరుగుతూ ఉంటే దాని ప్రభావం మన పైన కూడా పడతా ఉంది.
ఈరోజు రైతులు ఉన్నారు. అధ్యక్ష, నేను ఒక ఆశ పెట్టుకున్నా, మళ్ళీ ఒక 30,000 కోట్లు, ఇంకో పక్క అక్వాకల్చర్, వాణిజ్య పంటలు, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ మనం ఆశ పెట్టుకొని ముందుకు పోయే సమయంలో అక్కడ జరిగే యుద్ధాల వల్ల లాజిస్టిక్స్ అన్నీ కూడా డిజరప్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు మన మార్కెట్ పైన పడే పరిస్థితి వస్తున్నాయి. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఈరోజు భారతదేశం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మనలో కూడా ఒక పట్టుదల రావాలి. నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా, అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది. ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష, నరేంద్ర మోడీ గారి పైన. ఏపీ శాసనసభలో బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం దాదాపు 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడతారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. గొడవలు లేకుండా కూటమి కూడా బలంగా ఉండాలనేదే ప్రజల కోరికని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మాట్లాడుతారు. నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది, ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా, మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని నడిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ సభ దృష్టికి ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు. నా సభ దృష్టికి ఏపీ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్థిక గణాంకాలను ఆ నివేదికలో కాగ్ వివరించింది. రాబడులు, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి కాగ్ నివేదిక విడుదల చేసింది. రెవెన్యూ ఖర్చు తక్కువగా చూపారన్న కాగ్, క్యాపిటల్ ఖర్చు దాదాపు 2648.92 కోట్లు ఎక్కువగా చూపారని ఆ రిపోర్ట్ ఇచ్చింది. ఇక రుణాలు సైతం ఇష్టం వచ్చినట్లు ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చారని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును మండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్రం నిధులు పక్కదారి పడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించగా ఆధారాలు లేకుండా విమర్శలు చేయవద్దని మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. కాగ్ రిపోర్ట్ కాపీని చైర్మన్కు పంపిస్తామని బొత్స ప్రకటించడంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. ఎందుకు తొందర చెప్పండి ఎందుకు కంగారు చేతిలో కాగితం లేకుండా అబద్ధాలు పంపుతాను మీరు డిమాండ్ చేయమేంటి ఇప్పుడు పంపండి అని చెప్పడం ఏంటి మీరు వినాలి గోపిలేదుగా అధ్యక్ష ఏంటిది నేను మాట్లాడినప్పుడు చెప్తే అది కానీ తప్పు అయితే దాన్ని విత్డ్రా చేసుకుని చెప్పే అదే గుణం ఉన్న మనిషిని అంతేగాని వినండి విను ఎవరో వీలేదు అధ్యక్ష ఈగర్ టు నో వారు ఒక స్వీపింగ్ రిమార్క్ చేసినప్పుడు అది ఏమైనా నిజం ఒక్క నిమిషం సార్ లెట్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఇందులో ఏమైనా నిజం ఉందేమో అనుకోవచ్చు. అది నిజమా కాదా అసలు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. వారు ఏ రిపోర్టు ఎప్పటిది కోట్ చేస్తున్నారు? బికాజ్ నాకు ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కాగ్ రిపోర్ట్లు చూశాను, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు చూశాను. ఏ కాగ్ రిపోర్ట్ గురించి వారు మాట్లాడుతున్నారు? నాకు అందరి ఫిగర్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దయచేసి పంపించండి సార్. లేదు అని అంటే ఆ టాపిక్ డ్రాప్ చేసి ఇంకో టాపిక్ వెళ్ళండి. వీ అగ్రీ, వీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్ బిహైండ్. పేపర్ పంపండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. మీ పరిస్థితి అర్థమైంది మాకు. ఆ పక్కనున్న ఆయనకే ఎల్ఓపి మీద నమ్మకం లేదు సార్. ఎల్ఓపి గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఎల్ఓపి గారు సమర్థుడు, మంత్రిగా చేశాడు, సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి. ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేదు సార్. మీరు మాట్లాడుతూ ఉంటే పక్కన ఆయన లేచి మాట్లాడతాడు. మీ అనుభవాన్ని మేము ఇక్కడ చూసి ఎల్ఓపి గారు అనుకుంటుంటే ఆ పక్కన ఆయనకి మీ మీద నమ్మకం లేకుండా మీరేదో సరిగా చెప్పలేదు, నేను చెప్తాను అదండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఆయనే మాట్లాడుతున్నాడు. మిత్రుడి కోసం చివరి వరకు కర్ణుడు నిలబడ్డాడని, తాను కూడా మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదిగల లక్ష్యాన్ని సాధించడానికి చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తాను కూడా పోరాడినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణుడు అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని చర్చకు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి మాదిగ ఉపకులాల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి చట్టబద్ధత చెయ్యాలి అని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు మిత్రులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్తో పాటు సభలో నుంచి నన్ను బయటికి గెంటివేయడం జరిగింది. సంపత్ కుమార్కు సండ్ర వెంకటవీరయ్యకు పేగుబంధం ఉండొచ్చు, లేదా ఈ సమస్యను పరిష్కరిస్తే ఆ కుటుంబాలకు ప్రయోజనం ఉండొచ్చు. మరి మీరెందుకు మాకు అండగా నిలబడ్డారని మీరు ఆలోచన చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు వాళ్ళిద్దరితో పాటు గెంటివేయబడ్డాడు అని. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో ఏ ఒక్కరోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఒక్కరోజు నిర్లక్ష్యం ఒక 10 దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోవచ్చు. అందుకే ఈనాడు ఈ ప్రణాళిక తెచ్చింది. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ జాతికి మేలు చెయ్యడానికే
ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, వెనుకబడిన బలహీన వర్గాల కోసం సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలను అందించాలని ఈనాడు మా ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. మరి జాతి ఏమో ఇంకా వెనుకబడి ఉంది. జాతిని ముందుకు నడిపించాలి అనంటే ఈ జాతి భవిష్యత్ తరాలలో ఈ దరిద్రాన్ని అనుభవించకూడదు. దారిద్ర్య రేఖ నుంచి ముందుకు రావాలి అనంటే ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం. ముందు నుంచి పంచడానికి భూములు లేవు, నజరలాన్ని చెల్లించడానికి నగదు లేదు. కానీ మిమ్మల్ని చదివించడం ద్వారా, మీలో చైతన్యం నింపడం ద్వారా ఈ సమాజంలో మిమ్మల్ని ప్రయోజకులను మార్చడానికి ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని దాన్ని ప్రక్షాళన చేసి విద్య గ్రామాలకు చేరింది, విద్య తండాలకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారుల సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక శుక్రవారం మహబూబాబాద్లోని ఐడిఓసి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు, సిబిఐ తీర్పును కూడా కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. సీఎం, డిప్యూటీ సీఎం, చివరికి హోమ్ మినిస్టర్ కూడా దిగజారి మాట్లాడడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు, కానీ ఏ రోజైనా సక్రమంగా మాట్లాడారంటూ మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. కోర్టు సిట్ ద్వారా, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా దీంట్లో జంతు కొవ్వు కలవలేదు, ఇదంతా కూడా ఫేకు, దేవుణ్ణి రాజకీయాల్లోకి రాగద్దని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈరోజు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఆఖరికి హోమ్ మినిస్టర్ కూడా ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నారో రోజు రోజుకి మీరు గమనిస్తున్నారు. ఇవంతా ఒక ఎత్తు అయితే ఆఖరికి శాసన మండలిలో ఒక చైర్పర్సన్ ఎవరైతే స్పీకర్ కూర్చున్నారో ఆయన కులం గురించి, ఆయన జాతి గురించి మాట్లాడే దిగజారిపోయే స్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. దీంట్లో మోషన్ రాజు గారు పెద్ద మనసుతో క్షమించారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా దీన్ని క్షమించరు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా కులం కానీ, మతం కానీ చూడకూడదు. వాళ్ళు ప్రజలకి వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి కరెక్ట్గా వాళ్ళు ఉన్నారా, పనిచేస్తున్నారా అన్నది మాత్రమే చూడాలి. కానీ లేనిపోని వాటిని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు, కానీ ఏ రోజైనా సక్రమంగా మాట్లాడాడని అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఇలా ఉంటే ఇక మంత్రులు ఏం కంట్రోల్ చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేశామనుకున్నప్పుడు మీరు ఆ ఇష్యూ మీద చర్చకి రావచ్చు కదా, లడ్డు ఇష్యూ మీద. దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈరోజు స్పీకర్ గారి అసెంబ్లీలో కూటమి నేతలు పచ్చి అబద్ధాలు, కాకి లెక్కలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని బోగస్ లెక్కలే చెబుతున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుకు 8,000 కోట్ల బడ్జెట్ అప్పజెప్పిందని, 2019లో వైఎస్ జగన్కు చంద్రబాబు 100 కోట్ల బడ్జెట్ మాత్రమే అప్పజెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కూడా అడుగుతున్నాను, ఈ బడ్జెట్లో మీరు కిందటి బడ్జెట్లను, ఆ ముందటి బడ్జెట్లను మీరు ఎక్కడన్నా చెప్పారా? 2014లో మీరు బాగా తురుంకాను, తోపు, చాలా అనుభవజ్ఞుడు, 14 ఏళ్ళ అనుభవం, 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పారు కదా. మీరు చాలా అపారమైన సంపద సృష్టించాను, అయ్యని చెప్పారు, ఇయ్యని చెప్పారు కదా.
జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఖజానా ఎంతతో అప్పచెప్పారు? కేవలం 100 కోట్లు కూడా సరిగా లేనటువంటి ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అనుభవం లేనటువంటి నవ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024 సంవత్సరం తను దిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మీరు రికార్డు స్థాయిలో నేనే ముఖ్యమంత్రిగా చేశాను దేశంలో అని చెప్తున్నారు. మీకు ఎంతతో అప్పచెప్పారు? సుమారు 7 నుంచి 8,000 కోట్ల రూపాయల ఖజానాలో నిల్వతో మీకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 7-8 కోట్ల నిల్వతో అప్పచెప్పారు. ఆయన మీరు ఇచ్చిన 100 కోట్లతోనే ఆయన నెట్టుకొచ్చాడు. మీకు జగన్ గారు అప్పచెప్పినటువంటి 7,000 కోట్ల రూపాయలు మీకు అప్పచెప్పితే కనీసం ఒక్కరోజు కూడా ఏ బడ్జెట్లో కూడా ఈ విషయాలను మీరు ముచ్చటించరు, చెప్పరు, ప్రపంచానికి తెలియనివ్వరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు కదా, 14 లక్షల కోట్లని. ఈ రోజుకి మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి 9 లక్షల. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలనే డిమాండ్ల నేపథ్యంలో 2 రాష్ట్రాలు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పిల్లలు ఫోన్లను అధికంగా వినియోగించడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించడమే తమ లక్ష్యమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో దేశంలో సోషల్ మీడియా ఆంక్షలు విధించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధిస్తామని ప్రకటించారు. ఇక ఇదే బాటలో గోవా కూడా ఉంది. చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించే అంశంపై పరిశీలిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇలా వరుస పెట్టి పలు రాష్ట్రాలు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం దిశగా అడుగులు వేస్తూ ఉండడంతో తెలంగాణలోనూ అలాంటి చర్చలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలోనూ 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏపీ లిక్కర్ కేసులో పలువురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏఐటీగా ఉన్న చాణుక్య, చెవిరెడ్డిలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే A36 ఎద్దల నవీన్, A35 బాలాజీలకు కూడా బెయిల్ మంజూరు చేసింది. నిర్దిష్ట షరతులతో బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు వెల్లడించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా హైకోర్టు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆశావాహులు ఎదురు చూస్తున్న యూపీఎస్సీ సిలబస్, ప్రధానంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించింది. అదేవిధంగా రాజేశ్వరి సువే 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ విభాగాల నుంచి మొత్తం 958 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. కాగా మే 25, 2025న ప్రిలిమ్స్ ప్రారంభమవగా ఆగస్టు 2025లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు జరిగిన పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఇవాళ తుది మెరిట్ లిస్టును ప్రకటించారు. త్వరలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇప్పటికే 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రేపు ఢిల్లీలో బీజేపీ కూడా కీలక సమావేశం నిర్వహించనుంది. ఇందులో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు పలువురు నేతలు కూడా హాజరు కానున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ నియమించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. భారతీయ వాయుసేనకి చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం మిస్సింగ్ ఘటన విషాదం మిగిల్చింది. గురువారం అస్సాంలో నియంత్రణ కోల్పోయి విమానం కార్బీ ఆగ్లాంగ్ ప్రాంతంలో కుప్పకూలింది. ఇక ఈ ప్రమాదంలో 2 పైలట్లు మృతి చెందారు. రాడర్తో సంబంధాలు కోల్పోయిన విమానం చోకీ హోలా పరిధిలోని నిలేబ్ బ్లాక్ సమీపంలో కొండ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానం కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ అనుజు, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్గా గుర్తించారు. కాగా పూర్వేష్ ఇటీవల జరిగిన సింధూర్ ఆపరేషన్లో కూడా పాల్గొన్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత చేజారిపోతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. గత 2 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై సంయుక్తంగా దాడులు చేపట్టాయి, ఇక 7 రోజులుగా పశ్చిమాసియా అట్టుడుకుతుంది. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడి చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. ఇలా ఇరు వర్గాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా ఈ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్పై అత్యంత శక్తివంతమైన B-2 బాంబర్లను ప్రయోగిస్తుంది. బాలిస్టిక్ మిసైల్ లాంచర్ల లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది.
అటు దుబాయ్లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో యూఏఈ ప్రభుత్వం, దుబాయ్ భద్రతా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు దుబాయ్లోని నివాసితులు, పర్యాటకుల మొబైల్ ఫోన్లకు పెద్ద శబ్దంతో కూడిన అత్యవసర హెచ్చరిక సందేశాలు వచ్చాయి. ఈ సందేశం రాగానే ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అధికారులు పంపిన ఈ అలర్టులో ప్రస్తుతం భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇరాన్, అరబ్ కంట్రీస్లోని అమెరికా బేస్ క్యాంపులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అలాగే ఇతర పర్యాటక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తూ ఉండడంతో అరబ్ కంట్రీస్లో ఉన్న భారతీయుల రక్షణపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. దీంతో 58 ప్రత్యేక విమానాలను నడుపుతూ వేలాది మందిని స్వదేశానికి తరలిస్తున్నాయి. ఫైటర్ జెట్స్తో రక్షణ కల్పిస్తూ మరీ విమానాలు ఇండియాకు రావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అమెరికా రష్యాపై సంచలన ఆరోపణలు చేసింది. రష్యాతో అమెరికాకు పరోక్షంగా యుద్ధం జరుగుతుందని, ఇరాన్కు రష్యా పూర్తి సహకారం అందిస్తుందని ఆరోపించింది. గల్ఫ్, పశ్చిమాసియాలోని సైనిక స్థావరాల గురించి ఇరాన్కు రష్యా సమాచారం ఇస్తుందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ దాడుల్లో బాగా దెబ్బతిన్న ఖతార్ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసేలా కనిపిస్తుందని తెలిపింది.